ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 డేస్ ఛాలెంజ్లో ఇది డే 80. నేను 16:8 విండో చేస్తున్నా. 16 అవర్స్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈ రోజు అయితే మార్నింగ్ 9 o'clockకి ఫస్ట్ కొన్ని సోకుడ్ నట్స్తో అయితే నా ఫాస్ట్ని బ్రేక్ చేశాను. ఒక 1 hour గ్యాప్ ఇచ్చి అంటే 10 o'clock అయితే ఫర్మెంటెడ్ రైస్ బౌల్ తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి పన్నీరు ఇంకా వెజిటేబుల్స్ తోటి రైస్ తక్కువగా వేసి అయితే రైస్ ప్రిపేర్ చేసుకున్నా. పన్నీర్ వెజిటేబుల్ రైస్. ఈ రెసిపీ అయితే చూపిస్తా. దీనికోసం అయితే ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవాలి. నేనైతే గీ వేసుకున్నాను. అందులోకి కొంచెం పన్నీర్ యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను హోమ్ మేడ్ పన్నీర్ వాడుకుంటున్నాను. నేను మ్యాక్సిమం పన్నీర్ అయితే ఎప్పుడు బయట తెచ్చుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో కావాలి అంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇంకా అది కొంచెం లైట్గా ఆయిల్ ఉంది. ఆల్రెడీ గీ వేసాను కదా, అదే ఉంది. అందుకని నేనేమి ఇంకా ఆయిల్ ఏమి యూస్ చేయలేదు. దానిలోకి సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజు, ఇంకా కొన్ని సన్నగా చాప్ చేసుకున్న బీన్స్ కూడా వేసుకుని మొత్తం అన్ని వెజిటేబుల్స్ ఫ్రై చేసుకోవాలి. మనకు కావాలి అంటే కొంచెం కాలీఫ్లవర్, బ్రోకలీ, పీస్ అవి కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇంతవరకు అయితే వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని లీడ్ పెట్టుకుని కుక్ చేసుకుంటే నీట్గా కుక్ అయిపోతాయి. అంటే అవేమీ మాడుకోకుండా కుక్ అవుతాయి. ఆయిల్ తక్కువగా యూస్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. అప్పుడే ఏమీ కూడా మాడుకోకుండా స్లోగా నీట్గా కుక్ అవుతాయి అన్నమాట. నేను మ్యాక్సిమం ఆయిల్ తక్కువగా వేస్ట్ చేసుకున్న వంటలన్నీ కూడా సిమ్లో పెట్టుకుని చాలా స్లోగా అయితే కుక్ చేసుకుంటాను. ఇంకా ఈ వెజిటేబుల్స్ అన్ని ట్రాన్స్పరెంట్గా అయ్యి ఒక 70% వరకే కుక్ అయిన తర్వాత, అంటే ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, అదైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కుక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ అయితే నేను చాలా తక్కువగా వేసాను. ఎందుకు అంటే నేను వెజ్జెస్ ఎక్కువగా చూస్ చేసుకున్నాను. అంటే వెజిటేబుల్స్ చాలా ఎక్కువగా వేసుకున్నాను. అందుకని రైస్ అనేది 70 grams యూస్ చేసుకున్నాను. సరిపోతుంది. అంటే వెజిటేబుల్స్ ఎక్కువగా వేసాను కాబట్టి నాకు సరిపోతుంది. ఇది నేను ఓన్లీ 1 personకే చేస్తున్నాను. అందుకని రైస్ చాలా అంటే చాలా తక్కువగా వేసాను. ఇది మొత్తం అంతా కూడా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. వెజ్జెస్ ఇంకా రైస్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఏమి ఎక్కువ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి యాడ్ చేయము. స్పైసెస్ జస్ట్ సాల్ట్, టేస్ట్కి సరిపడినంత, ఇంకా పెప్పర్ పౌడర్, అంతే. ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. సరిపోతాయి. ఈ రెండు అయితే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. మైల్డ్గా రైస్ చాలా బాగుంటుంది. ఈ రెండు వేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని ఫైనల్గా లాస్ట్లో అయితే సన్నగా చాప్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, ఇదైతే మన చాయిస్ కంప్లీట్గా, కానీ చాలా బాగుంటుంది. లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటే నేనైతే చాలా ఎక్కువగా అయితే వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా, ఈజీగా చేసేసుకోవచ్చు. అంటే ఏమీ ఎక్కువ స్పైసెస్ కూడా లేదు కదా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ కూడాను. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను. నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే వెజిటేబుల్ పన్నీర్ రైస్ అయితే తీసుకున్నాను. చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈ రైస్ని. ఇంకా ఈవినింగ్ 3 o'clock టైంలో ఒక గ్లాసు షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నా. బట్ అది నేను పిక్ తీయలేదు. అందుకని చెప్పేసి నేనైతే పిక్ పెట్టలేదు. ఇంకా డిన్నర్ టైము అంటే 5 o'clockకి నా డిన్నర్ కదా, ఆ టైంలో అయితే ఈరోజు స్ప్రౌట్స్ ఇంకా కొంచెం వాటర్ మిలాన్ తీసుకున్నాను. ఇంకా ఈ ప్లేట్లో కనిపించింది కాకుండా ఇంకొక పీస్ కూడా వాటర్ మిలాన్ తీసుకున్నాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.